five more forces, and we started the session motion of object on inclined surface. Start చేసి వదిలేసాం yesterday. ఓకేనా? ఈరోజు ఏంటంటే ఈ టాపిక్తో మనం ఈరోజు చాప్టర్ని స్టార్ట్ చేస్తాం అనమాట. మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆన్ ఇంక్లైన్ సర్ఫేస్. ఏదైనా ఒక ఇంక్లైన్ సర్ఫేస్ తీసుకోండి. ఇంక్లైన్ సర్ఫేస్ అంటే ఏంటి? ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ర్యాంప్ ఉండాలి. దానికి కొంచెం స్ట్రైట్గా ఉండకూడదు, ప్యారలల్గా ఉండదు. సర్ఫేస్ అనేది ఇంక్లైన్డ్గా ఉంటుంది. అలా ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటే, లెట్ మీ కన్సిడర్ ద ఆబ్జెక్ట్ ఇస్ అ బాల్. బాల్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ బాల్ని ఇక్కడ లీవ్ చేస్తే ఇట్ స్టార్ట్స్ టు మూవ్. ఈ రెస్ట్ పొజిషన్ నుండి మూమెంట్లోకి వస్తుంది. మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఇంక్లైన్సిటీ లేదంటే ఇంక్లైన్నెస్ స్టాప్ అయిపోయిన దగ్గర స్టాప్ అయిపోతుందా బాల్ అనేది? అవ్వదమ్మా. అవ్వకుండా ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రావెల్ సమ్ మోర్ డిస్టెన్స్. ఇంకా కొంత డిస్టెన్స్ ఎక్స్ట్రా ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి ఇక్కడెక్కడో సపోజ్ ఇక్కడ ఆగిపోయింది అనుకున్నాం. లెట్ మీ కన్సిడర్ దిస్ ఇంక్లైన్ సర్ఫేస్ ఇస్ ఏ స్మూత్ సర్ఫేస్ అనుకున్నా. ఓకేనా? లేదంటే ఇదంతా కూడా స్మూత్ సర్ఫేస్ అనుకుంటున్నా. తర్వాత ఏం చేస్తున్నానంటే అది ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో కూడా ఏం చేస్తున్నానంటే మళ్ళీ బాల్ని లీవ్ చేస్తున్నాను. ఇక్కడే సేమ్ బాల్ని మళ్ళీ అక్కడే లీవ్ చేస్తాను. సేమ్ పొజిషన్ దగ్గర లీవ్ చేస్తాను. లీవ్ చేసినప్పుడు ఇక్కడ ఇందాక స్మూత్ సర్ఫేస్ అంటే నార్మల్ ప్లేన్ సర్ఫేస్ అలా వదిలేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దాని మీద ఒక క్లాత్ కప్పుతున్నా. ఏం కప్పుతున్నా? ఒక క్లాత్ కప్పితే ఫస్ట్ ఇందాక ఎంత స్మూత్గా ఉందో అంతే స్మూత్గా ఉంటుందా? కొంచెం రఫ్గా ఉంటుందా? కొంచెం రఫ్నెస్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. సెకండ్ టైం కూడా సేమ్ పొజిషన్ దగ్గర నుండి బాల్ లీవ్ చేస్తే ఇది ఇంక్లైన్నెస్ స్టాప్ అయిన దగ్గర స్టాప్ అవ్వకుండా ఫస్ట్ కేసులో ఇక్కడ స్టాప్ అయింది. ఫస్ట్ కేసు 1 అని పెట్టాను. సెకండ్ కేసులో ఏమవుతుందంటే advantages and disadvantages of a frictional force. Next one is advantages and disadvantages of a frictional force. Advantages and disadvantages of a frictional force. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అవసరమా, మనకు అవసరం లేదా?
ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అవసరం. ఒకవేళ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది రెడ్యూస్ అయిపోయింది అనుకోండి, సర్ఫేస్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది రెడ్యూస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, మనం స్లిప్ అయిపోయి పడిపోతాం అనమాట. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. రన్ చేయలేము, వాక్ చేయలేము, లేదంటే కొన్ని రకాల యాక్షన్స్ మనం చేయలేము. ఒకవేళ ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అయిపోయింది అనుకోండి, కెన్ ఐ హోల్డ్ ద చాక్లెట్ విత్ మై ఫింగర్? నేను ఈ ఫింగర్స్తో నా చాక్లెట్ పట్టుకోగలుగుతానా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కడ రెడ్యూస్ అయిపోతుంది? రెండు సర్ఫేసెస్ కూడా స్మూత్ సర్ఫేసెస్ అయితే రెడ్యూస్ అయిపోతుంది. కెన్ వి ఫైండ్ ద పర్ఫెక్ట్ స్మూత్ సర్ఫేసెస్ ఇన్ ద యూనివర్స్? మనం ఎక్కడైనా పర్ఫెక్ట్ స్మూత్ సర్ఫేస్ ని ఫైండ్ అవుట్ చేయగలుగుతామా? నో అమ్మా, మనం పర్ఫెక్ట్ స్మూత్ సర్ఫేస్ అనేది ఎక్కడా ఫైండ్ అవుట్ చేయలేము. గ్లాస్ అనేది, సపోజ్ గ్లాస్ తీసుకున్నాం, గ్లాస్ లేయర్ తీసుకుని దాన్ని టచ్ చేస్తే స్మూత్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ దాని మీద కూడా ఇంటర్లాకింగ్స్ ఉంటాయి, దాని కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. పర్ఫెక్ట్ స్మూత్ సర్ఫేస్ కాదు అది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా పర్ఫెక్ట్ స్మూత్ సర్ఫేసెస్ ని మనం ఫైండ్ అవుట్ చేయలేం అనమాట. చూడండి అడ్వాంటేజెస్ చూడండి. అడ్వాంటేజెస్ ఏంటి? రన్ చేయగలుగుతాం, వాక్ చేయగలుగుతాం, హోల్డ్ చేయగలుగుతాం, పిక్ చేయగలుగుతాం, పుష్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అన్నమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే, సపోజ్ మెషినరీస్ యూజ్ చేస్తున్నాం. ఏం యూజ్ చేస్తున్నాం? మెషినరీస్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీస్ అన్ని కూడా బాగా డెవలప్ అయింది కదా, ఇండస్ట్రియలైజేషన్ బాగా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఇండస్ట్రీస్ బాగా ఎక్కువైపోయినాయి కదా. అవునా? ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్లో మెషినరీస్ ఉంటాయి. సపోజ్ ఎక్కడికో వెళ్ళను, నేను నా మోటార్ వెహికల్ తీసుకుంటాను అనమాట, లేదంటే నా టూ వీలర్ తీసుకుంటాను ఎగ్జాంపుల్గా. తీసుకొని టూ వీలర్లో ఇంజిన్ ఉంటుంది, టూ వీలర్కి ఇంజిన్ ఉంటుంది అనమాట. ఇంజిన్లో ఏం పోస్తాం మనం? లూబ్రికెంట్ పోస్తాం. లూబ్రికెంట్ కాకపోతే ఇంజిన్ ఆయిల్ పోస్తాం. అవునా? దాన్ని ఏమంటాం అంటే ల్యూబ్ ఆర్ లూబ్రికెంట్ అంటాం, ల్యూబ్స్ అంటాం అన్నమాట వాటిని. సపోజ్ అలా కాకుండా షాప్స్ వాటికి ఉంటాయి కదా, షాప్స్ కానీ లేదంటే హెవీ మిషన్స్ లేదంటే హెవీ వీల్స్ ఉంటాయి చూసారా, లారీ చక్రాలు, వాటికి ఏం చేస్తారంటే లోపల గ్రీజ్ పెడతారు. దాన్ని కూడా ల్యూబ్ అంటారు, లేదంటే లూబ్రికెంట్ అంటారు అనమాట. అవన్నీ ఎందుకు పెడతారు, అవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు? గ్రీజెస్ కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ ద మిషనరీ పార్ట్. మిషనరీ పార్ట్ లో ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ ని రెడ్యూస్ చేయడానికి, తగ్గించడానికి, ఎరాడికేట్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట ఈ లూబ్రికెంట్స్ అనేవి. మిషనరీ పార్ట్ లో ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ ని రెడ్యూస్ చేయడానికి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటే ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి రెడ్యూస్ చేస్తాం. ఏంటి డిసడ్వాంటేజెస్ అంటే, వేర్ అండ్ టియర్ ప్రాబ్లం వస్తుంది. సపోజ్ నేను స్పీడ్గా పరిగెట్టేసేసి ఒక స్కిడ్ వేస్తాను,
అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, ఆ వీల్ దగ్గర మనకి బాల్ బేరింగ్స్ ఉంటాయి. బేరింగ్స్ ఉంటాయా? అలా ఒక ఫ్యాన్స్ అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, అక్కడ ఏముంటాయి మనకి లోపల ఏముంటాయి బేరింగ్స్ ఉంటాయి. చిన్న బాల్స్ లా ఉండి ఒక రౌండ్ ఒక చక్రంలా ఉంటుంది అవునా, దాన్ని బేరింగ్ అంటాం అనమాట. బాల్ బేరింగ్స్ ఉపయోగించడం కూడా వల్ల కూడా మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. ఏమవుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. బాల్ బేరింగ్స్ అని రాయొచ్చా? బాల్ బేరింగ్స్ యూజ్ చేయడం వల్ల ఫ్రిక్షనల్ ఫోర్స్ రెడ్యూస్ చేయొచ్చు. అలాగే ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఉన్నాయి. మనం క్యారమ్ బోర్డ్ ఆడుతున్నప్పుడు ఏం చేస్తామంటే క్యారమ్ పౌడర్ ని స్ప్రింకిల్ చేస్తాం బోర్డు మీద. అంటే పౌడర్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఫ్రిక్షన్ అనేది డిక్రీజ్ అయిపోయి స్ట్రైకర్ అనేది చాలా స్పీడ్ గా మూవ్ అవడం అబ్జర్వ్ చేస్తాం అనమాట. పౌడర్ ని యూజ్ చేయొచ్చా? ఇవన్నీ కూడా ఏంటమ్మా, ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేయడానికి లూబ్రికెంట్స్ ఎక్కడెక్కడ వాడుతున్నాము, ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేయడానికి ఏ ప్లేసెస్ అప్లికేషన్స్ ఏంటి అని చెప్పేసి చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అలాగే వీటితో పాటు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ మీరు ఓన్ గా రాసుకొని రేపు హోంవర్క్ లో తీసుకురండి అమ్మా. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ ఆన్ అవర్ ఫింగర్. సపోజ్ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మన 2 ఫింగర్స్ కి పెట్టి ఇలా దాన్ని స్ట్రెచ్ చేసాం అనుకోండి, స్ట్రెచింగ్ అయినా దాన్ని అనేది స్ట్రెచ్ చేసాం లేదంటే ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన ఫింగర్స్ మీద ఒక చిన్న ఘాట్ లాగా లేదంటే దాని మన ఫింగర్ యొక్క షేప్ చేంజ్ అవడం కానీ ఏదో జరుగుతుంది. అవునా? ఎలాంటి ఎఫెక్ట్ కాజ్ అవుతుంది, ఎందుకు అలా కాజ్ అవుతుంది చూద్దాం అమ్మా. యాక్చువల్గా సపోజ్ ఒక బెంచ్ని తీసుకొని ఇటు కొంత ఫోర్స్ తో అప్లై చేసాం అనుకోండి. సపోజ్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది అనుకోండి, లెఫ్ట్ సైడ్ 5 న్యూటన్స్ తో మూవ్ అవుతుంది అని చెప్తాం. అవునా? అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నామంటే నా 2 ఫింగర్స్ తో నేను రబ్బర్ బ్యాండ్ ని ఎక్స్పాండ్ చేస్తున్నా. అంటే ఇటు ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తున్నా, ఇటు కూడా ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తున్నా. అంటే ఇటు ఎఫ్ అనే ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తున్నా, ఇటు కూడా ఎఫ్ అనే ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇటు దూరంగా వెళ్తున్నాయి, కానీ ఇక్కడ ఫోర్స్ అనేది చూసేటప్పటికి ఇటు ఎఫ్ ఫోర్స్ అన్ని కూడా ఈ ఫింగర్స్ మీద బ్యాలెన్స్ అయ్యి లేదంటే ఈ ఫింగర్స్ మీద 2F అనే ఫోర్స్ పడుతుంది. అవునా? 2 ఫింగర్స్ తో ఒక రబ్బర్ బ్యాండ్ ని స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే F1 ప్లస్ ఆర్ సింప్లీ F సేమ్ ఫోర్స్ అప్లై చేస్తాం. ఫస్ట్ ఫింగర్ తో యూజ్ చేసేది F1 ఫోర్స్ అనుకుంటున్నా, సెకండ్ ఫింగర్ తో యూజ్ చేసేది F2 ఫోర్స్ అనుకుంటున్నా. కానీ ఈ 2 ఫింగర్స్ తో కూడా సేమ్ ఫోర్స్ ని అప్లై చేస్తాను. సేమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ F1 F2 బదులు సింపుల్ గా రెండింటిని F అనుకోవచ్చు కదా. F ప్లస్ F ఏమవుతుందమ్మా? 2F అవుతుంది కదా. 2F అనే ఫోర్స్ మనకి మన ఫింగర్స్ మీద పడుతుంది. ఈ 2F అనే ఫోర్స్ పడుతుంది. ఇంకా మనం ఇంకా ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, దాని యొక్క లిమిటింగ్ ఫోర్స్ లేదంటే దాని యొక్క పర్టికులర్ లిమిట్ ఫోర్స్ దాటేసిందంటే ఏమవుతుందంటే రబ్బర్ బ్యాండ్ బ్రేక్అవుట్ అవుతుంది. వాడు ఏమంటే మనకి ఇచ్చిన టాపిక్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ ఆన్ ద ఫింగర్, ఎలాంటి ఫింగర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసాను. దానికి మొత్తంగా ఈ టాపిక్ మొత్తానికి నేను చెప్పింది రాస్తే సరిపోతుంది. ఇంకా మనకి ఫర్దర్గా కావాలంటే టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి రెఫర్ చేసి క్లియర్గా చదవండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వన్ ఈజ్ హౌ టు క్యాలిక్యులేట్ ఆల్ ద ఫోర్సెస్ ఫ్రమ్ ద FDB. FDB in the sense the free body diagram. FDB in the sense free body diagram. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటంటే చూద్దాం క్లియర్ గా. సపోజ్ ఇది ఒక ఎర్త సర్ఫేస్ అనుకోండి. ఎర్త సర్ఫేస్ మీద ఒక కార్ అనేది ఉందనుకోండి. ఒక కార్ అనేది ఉంది అనుకోండి. కార్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి. దీని యొక్క మూవ్మెంట్ ఉంటుంది లెఫ్ట్ వర్డ్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి. సపోజ్ ఇక్కడ ఏమేం ఫోర్సెస్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏమేం ఫోర్స్ ఉంటుంది? ఈ కార్ కి కొంత